మార్వాడి గో బ్యాక్ పూర్తి స్టోరీ. మార్వాడి గో బ్యాక్ ఈ స్లోగన్ తెలంగాణలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మార్వాడీల వల్ల మా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి అంటూ స్థానిక వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ఓ ఘటనతో ఎక్కడో రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇక్కడకు బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలపై దాడి చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. మార్వాడి వ్యాపారస్తుల వల్ల స్థానిక వ్యాపారులు, కుల వృత్తులు చేసుకునేవారు నష్టపోతున్నాము అంటున్నారు. ఈ మార్వాడీలు స్థానికంగా వ్యాపారాల్లోకి వచ్చిన తర్వాత మా వ్యాపారాల కోసం తీసుకున్న అప్పులు తీర్చడం కాదు, వాటి వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది, గో బ్యాక్ మార్వాడి. ఈ స్లోగన్ తెలంగాణ వ్యాప్తంగా పట్టణాల్లో, రూరల్ ప్రాంతాల్లో కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. మోండా మార్కెట్ పార్కింగ్ దగ్గర మొదలైన ఈ వివాదం చివరకు తెలంగాణ నుంచి మార్వాడి గో బ్యాక్ అనేంతగా పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు? వాస్తవంగా వారి వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారా? ఈ మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా? మార్వాడీలకు రాజకీయ పార్టీలు మద్దతు అందుకే ఇస్తున్నాయా? ఈ రోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అసలు మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూస్తే, మార్వాడీలు భారతదేశంలోని రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు. వ్యాపారం చేయడంలో సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. కార్లు, బస్లు, రైలు మార్గాలు లేని చోట కూడా మార్వాడీలు వెళ్ళగలరు అనే సామెత కూడా ఉంది. మార్వాడీలు అంటే ఓ కులం, ఓ మతం కాదు, ఓ ప్రాంతం అని చెప్పాలి. అగర్వాల్, మహేశ్వరి, జైన్ వీళ్ళు అందరినీ కూడా మార్వాడీలుగా పిలుస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, డెకరేషన్ ఐటమ్, ఐరన్, ఆర్టికల్స్, బంగారం, స్వీట్స్, ఇలా అన్ని రంగాల్లో ఈ మార్వాడీలు ఉన్నారు. వీరు రాజస్థాన్ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యాపారాలతో పేరు సంపాదించుకున్నారు. ఆర్థికంగా బలంగా నిలబడి స్థానికంగా పెద్ద ఎత్తున ప్లాట్లు, స్థలాలు కూడా కొంటూ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. వారి కుటుంబీకులను ఇక్కడకు తీసుకువచ్చి వారి చేత కూడా వ్యాపారాలు పెట్టిస్తున్నారు. రాజస్థాన్ లో మొదలైన వీరి ప్రస్థానం ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి పెద్ద నగరాలకు వెళ్లి అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇప్పుడు అర్బన్, రూరల్ ప్రాంతాలకు కూడా వచ్చి స్థానిక వ్యాపారులకి కాంపిటీషన్ ఇస్తున్నారు. తెలంగాణలో ఎప్పటి నుంచో మార్వాడీల వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని చాలా మంది కోరుతున్నారు. అయితే ఇదేమి పెద్ద ఉద్యమంలా మారలేదు. కానీ తాజాగా సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన ఓ ఘటన ఉద్యమానికి కారణమయ్యింది. జూలై 31న మోండా మార్కెట్ లో ఒక జ్యువెలరీ షాప్ దగ్గర కారు అడ్డుగా పెట్టారు. అది మార్వాడి బంగారు షాపు యజమాని అల్లుడు కారు. అయితే స్థానికంగా అక్కడ చిన్న దుకాణం నడుపుకుంటున్న ఓ వ్యక్తి బైక్ పై వెళుతూ రోడ్డుకి కారు అడ్డంగా ఉంది, కారు తీయమని అడిగారు. అక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరకు ఆ యువకుడిపై దాడి చేశారు ఆ షాపు వాళ్ళు. అయితే ఆ యువకుడు దళితుడు. దీంతో ఇది పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. ఎక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చిన ఈ మార్వాడీలు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఉంటున్న మన తెలంగాణ వ్యక్తులపై దాడులు చేస్తారా అంటూ కొందరు దీనిని తప్పుపట్టారు. సోషల్ యాక్టివిస్ట్ శ్యామ్ మార్వాడి గో బ్యాక్ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి కారణమయ్యింది. మేధావి వర్గం, తెలంగాణ ఫోరం, పౌర సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇచ్చారు. ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి పురుడు పోశారు. ప్రెస్ క్లబ్ లో దీనిపై రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఇంత రాద్ధాంతం జరిగినా ఆ షాపు వారిపై కేసు నమోదు చేయలేదని దీనిని కూడా పాయింట్అవుట్ చేశారు. మరోవైపు గోరేటి రమేష్ అనే నాయకుడు మార్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడడంతో ఆయనపై మార్వాడీలు కేసు పెట్టడం, వారు ఆయనను అరెస్టు చేయడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అప్పట్లో ఆంధ్రోళ్ళు మనకు వ్యవసాయం రాదు అన్నారు. ఈ మార్వాడీలు వచ్చి తెలంగాణ వారికి వ్యాపారం రాదు అంటున్నారు. మనం ఎల్లకాలం ఇలా అందరితో మాటలు పడాలా? ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి ఇక్కడ వారిని ఇలా ప్రశ్నిస్తున్నారు. మన తెలంగాణ బిడ్డలు రాజస్థాన్, ముంబై వెళ్లి
ఇలా అంటే అక్కడ వాళ్ళు ఊరుకుంటారా అంటూ సోషల్ యాక్టివిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు. మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఈ విషయంలో స్థానికులు ఉపాధి కోల్పోతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై ఈ నెల 18వ తేదీన వ్యాపారస్తులు ఆవనగల్లు బంద్ కు ముందు పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు. మార్వాడి సంఘాల నేతలతో చర్చించేందుకే బంద్ వాయిదా వేశామని ప్రకటించారు. అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారు కనీసం జీఎస్టీ రాష్ట్ర పన్నులు కూడా చెల్లించడం లేదని, ఆన్లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరో రూపం తీసుకుంది. మార్వాడి హటావో తెలంగాణ బచావో పేరుతో ఈ నెల 22న ఓయుజేఏసీ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అదే సమయంలో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని వారు మండిపడుతున్నారు. అయితే మార్వాడీలు మాత్రం తాము ఎవరికి అన్యాయం చేయడం లేదంటున్నారు. అయితే మార్వాడీలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఫండ్ చేస్తారు అని, అందుకే వారిపై ఏ రాజకీయ పార్టీ కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని సామాన్య వ్యాపారులు నిలదీస్తున్నారు. ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటోంది. మార్వాడీలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నందునే కాంగ్రెస్, బీఆర్ఎస్ మార్వాడీలను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అని కాషాయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా మార్వాడీలకు సపోర్ట్ గా నిలిచారు. గోషామహల్ నుంచి రాజా సింగ్ కూడా మార్వాడీల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మార్వాడీలను దూరం చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఈ బిజినెస్ లో దాదాపు 30 నుంచి 40% వ్యాపారాలు మార్వాడీలు చేస్తున్నారు. ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు పెద్ద కంపెనీలు మార్కెట్ విలువ 42% వారివే ఉన్నాయి. అందుకే ఇది చాలా సున్నితమైన అంశంగా పరిగణిస్తున్నారు. అయితే మార్వాడీలకు పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వారికి వస్తువులు ఎక్కడ తక్కువ ధరకు వస్తాయి అనేది తెలుస్తుంది. దీనివల్ల వారికి చాలా తక్కువ ప్రైస్ కి ప్రోడక్ట్ వస్తుంది. పైగా క్రెడిట్ లేకుండా కొంటారు. ఇక కుటుంబంలో ఎవరైనా వ్యాపారం మొదలు పెడితే వారికి మిగిలిన కుటుంబ సభ్యులు డబ్బులు సహాయం చేస్తారు. ₹1 వడ్డీ కూడా తీసుకోరు. అతను సంపాదించిన తర్వాత బంధువులకి ఆ డబ్బులు ఇస్తాడు. ఇవన్నీ సాధారణ వ్యాపారుల మధ్య కనిపించవు. వీటి వల్ల మార్వాడీలు వ్యాపారాల్లో మరింత సక్సెస్ఫుల్ అవుతున్నారు. విన్ విన్ పాలసీతో ఒకరికొకరు సాయం చేసుకొని ఇద్దరు వ్యాపారంలో లాభపడతారు. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెడుతుంటే మరొకరు అసూయ పడరు. ఆ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యేలా తీసుకున్న పరిచయాలతో సహాయపడతారు. రిస్క్ తీసుకోవడం మార్వాడీల వద్దే నేర్చుకోవాలని అంటారు. టెక్నాలజీలో కూడా వారు అప్డేట్ గా ఉంటారు. చిన్న దుకాణంతో మొదలు పెట్టి తర్వాత దాన్ని పెద్దగా విస్తరిస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా వారు వెనకాడరు. ఒక ప్లాన్ వర్క్ అవ్వకపోతే వెంటనే రెండవ ప్లాన్ వర్కౌట్ చేస్తారు. దీనికి మొదట్లో చెక్ పెట్టకుండా ఇలాగే కొనసాగిస్తే హైదరాబాద్ మీద పెను ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు సైతం బలంగా ఉన్నాయి. మార్వాడీలైనా మరే సమాజానికి చెందిన వారైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉండాలే తప్ప ఇలా మూకుమ్మడిగా గో బ్యాక్ నినాదం అందుకుంటే మహానగరాల్లో ఎలా సాధ్యమన్న ప్రశ్న వస్తోంది. వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి దాన్ని ఓ సెంటిమెంట్ గా మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదు. ఆ దాడి చేసిన కుటుంబాన్ని, దానికి సహకరించిన వారికి ఖచ్చితంగా శిక్షించాలి. ఒక్కరు తప్పు చేస్తే ఆ వర్గాన్ని మొత్తం బ్యాన్ చేయడం, గో బ్యాక్ అనడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ నుంచి మార్వాడీలో వెళ్లిపోవాలి. కొత్తగా ఎవరైనా మార్వాడీ వ్యక్తి షాపు ప్రారంభిస్తే అతనికి లైసెన్స్ ఇవ్వకూడదు. ఇలాంటివి స్థానిక వ్యాపారులు కండిషన్లు పెడుతున్నారు. ఇవి అసలు సాధ్యం కానివి. లీగల్ గా కూడా మన దేశంలో చెల్లదు. ఎందుకంటే మన దేశంలో పుట్టిన వ్యక్తులు ఎక్కడా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు.
అందుకే మార్వాడీల విషయంలో ప్రభుత్వాలు కూడా ఆచితూచి ఆలోచన చేస్తున్నాయి. చర్చలతో సామరస్యంగా ఈ సమస్య పరిష్కరించుకోవాలి కానీ మార్వాడి గో బ్యాక్ అని పిలుపు ఇవ్వడం సరైనది కాదు అని మెజారిటీ ప్రజలు తెలియజేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి.